నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. నిన్న చూసాము ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్లో లావణ్య ముంబైకి వెళ్ళి చేసిన రచ్చ. అసలు అక్కడ ఏం జరిగింది? ఇది ఒక తెలివైన ప్రక్రియ యాక్చువల్గా చెప్పాలి అంటే. ఫస్ట్ సింపుల్గా మళ్ళీ కొత్తగా చూసే వాళ్ళకి ఈ స్టోరీ ఏందో పరిచయం చేద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే ఒక రసవత్తరమైన సీరియల్ని లావణ్య డైరెక్షన్లో స్టార్ట్ చేసింది. నార్సింగి పోలీస్ స్టేషన్లో కొబ్బరికాయ కొట్టి మొదలుపెట్టింది. రాజ్ తరుణ్ వచ్చి ఏం చేశాడు, దానికి గెస్ట్ అపియరెన్స్ ఇచ్చి ఆ సీరియల్ని బాగా హైప్ లేపాడు. తర్వాత అదేదో మొగల్ రేకుల సీరియల్లో సత్య ధర్మ దయా శాంతి తర్వాత మెయిన్ లీడ్గా ఈ సాగర్ అయినట్టు, ఆర్కే నాయుడు అయినట్టు శేఖర్ భాష వచ్చాడు మధ్యలోకి. ఈయన మొత్తం లీడ్ తీసుకొని సీరియల్ రసవత్తరంగా సాగే టైంలో తప్పుకున్నాడు, ప్రాజెక్ట్ నుంచి తప్పుకొని వేరే ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోయాడు, బిగ్ బాస్లోకి. ఇప్పుడు ఈ సీరియల్ని రక్తి కట్టించాలి. వీళ్ళ దగ్గర ఏమో కథ లేదు, కథ అంతా శేఖర్ భాష చుట్టే తిరుగుతుంది. సరే, ఇంతకు ముందా ఇంటర్వ్యూకి ఎవరన్నా పిలిచి లావణ్య దా కూర్చో అంటే వెంటనే గబగబా వెళ్ళి కూర్చునేది. ఏంటి అడిగితే, ఇదిగో ఇలా అన్నాడు, నీ గురించి ఇవన్నీ బయటకు వచ్చాయి, దీని గురించి చెప్పు అని అడిగేవాళ్ళు. ఇప్పుడు లావణ్య రా కూర్చో అంటే వచ్చి కూర్చుంటుంది. ఏంటి టాపిక్ అంటే, శేఖర్ భాష ఏం బయట పెట్టలేదు, నువ్వే ఏదైనా చెప్పుకోవాలంటుంది. నా దగ్గర ఏమో తల్లి చెప్పుకోవడానికి ఉన్నది, అంతా చెప్పేసాం కదా, ఇప్పుడు ఎట్లా? వాడు ఏదైనా బయట పెడితేనే కదా నేను కౌంటర్ ఇచ్చుకునేది, బయట పెట్టడానికి వాడు లేడు, ఏం చేస్తే బాగుంటుంది, వాడిని వెంటనే బయటికి పంపిస్తా, బయటికి రప్పిస్తా, సెకండ్ వీకే రప్పిస్తా, థర్డ్ వీకే రప్పిస్తా అని ఫస్ట్ శేఖర్ భాష మీద పడింది. ఫుటేజ్ లేక పిచ్చెక్కింది. సో ఇదంతా నేను ఎందుకు శేఖర్ భాష మీద పడాలి ఆలోచించి, ఇప్పుడు ఏదైనా సీరియల్ రసవత్తరంగా సాగకపోతే అయితే జనరేషన్ మారుస్తారు, లేదా లొకేషన్ షిఫ్ట్ చేస్తారు, కొత్త క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈమె కూడా అదే పని చేసింది. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ లొకేషన్ ముంబైకి షిఫ్ట్ చేసింది. డైరెక్ట్ మెయిన్ క్యారెక్టర్స్నే రంగంలోకి దింపితే ఇంకా రసవత్తరంగా ఉంటుంది కదా అని చెప్పి మాల్వి మల్హోత్రా తలుపు దనుకుంటే వెళ్ళిపోయింది. ఇప్పుడు అసలు విషయంలోకి వస్తే, మాల్వి మల్హోత్రా జరిగిందంతా షూట్ చేసింది. అఫ్కోర్స్ లావణ్య కూడా షూట్ చేసింది, మాల్వి కూడా షూట్ చేసింది. మనకి ఇక్కడ లావణ్యకి సంబంధించి ఎందుకు నిన్నంత పాజిటివ్గా రాశారు అంటే, పాజిటివ్గా రాయాలా అంటే రాజ్ తరుణ్కి నెగిటివ్గా ఉంది, లావణ్యకి పాజిటివ్ అండి దాన్ని. రాజ్ తరుణ్నే నిందితుడు. ఇప్పుడు దాని గురించి చాలా సింపుల్గా మాట్లాడదాం. ఏ కోర్టులో అయినా సరే చట్ట ప్రకారంగా ఇక్కడ రాజ్ తరుణ్నే నిందితుడిలాగా పరిగణింపబడతాడు. అలా చట్టం దృష్టిలో నిందితుడు అయినంత మాత్రాన సమాజం దృష్టిలో అతను పెద్ద క్రిమినల్ అయిపోడు, నిందితుడు అయిపోడు, ఇంకేమైపోడు. మొత్తం యావత్ ప్రపంచానికి తెలుసు రాజ్ తరుణ్ అంటే ఏంటి, లావణ్య అంటే ఏంటి అని. అది పక్కన పెడదాం. ఇప్పుడు అసలు విషయం ఏంటి, ఈయనండి నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి 10 ఏళ్ళు వాడుకొని వదిలేశాడు. ఏమయ్యా నిజమేనా, లేదా అబద్ధం అని ఆయన చెప్పినా సరే మెటీరియల్ ఎవిడెన్స్ చూడండి అంటారు. ఎస్, ఈమె చెప్పేది నిజమే. నెక్స్ట్, ఈయనండి నాకు 2 సార్లు కడుపు చేసి అబార్షన్ చేయించాడు, ఇదిగోండి మెడికల్ ఎవిడెన్స్, కోర్టు దృష్టిలో అది కూడా ప్రూఫ్ అయింది. నెక్స్ట్, నన్ను రాచి రంపాన పెట్టేవాడండి, బాగా తిట్టేవాడండి, ఇదిగోండి మెటీరియల్ ఎవిడెన్స్, వాడు వాగినవన్నీ ఉంటాయి కదా, టిక్ దానికి కూడా. ఇక ఈ 3 టిక్కులు పడ్డాక ఇంకెన్నన్నా చెప్పుకుంటుంది. రోజు తాగొచ్చి కొట్టేవాడు, మా మామ కూడా నా జాకెట్ చింపాడు, మా అత్త అయితే నన్ను ఇంక బ్రోతల్ హౌస్లో పంపించేది, రోజు కొట్టేవాడు, వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా నన్ను పంపేవాడు అని పిచ్చిగా చెప్పి నాకు చివరికి డ్రగ్స్ ఊబిలో దింపాడు, వీడే నాతో బిజినెస్ చేశాను కూడా చెప్పుద్ది. కోర్టు నమ్ముద్ది, ఎందుకంటే 3 మెటీరియల్ ఎవిడెన్స్ వచ్చిన తర్వాత. అలా బలంగా ఎవరైనా ఒక మంచి లాయర్ని ఇవిడ పెట్టుకుంటే ఈ కేసులో రాజ్ తరుణ్ని నిందితుడిగా వీళ్ళు చేర్చి రిమాండ్కి పంపిస్తాడు. నేను కాదు రోజు అసలు చేసిందంతా ఆవిడే అని చెప్పి ఆయన ఎప్పుడో ట్రయల్లో బయటపట్టుకుంటాడు, కానీ ప్రజెంట్ అయితే అరెస్ట్ అవుతాడు కదా. సో ఆ రకంగా ఈవిడ ప్లాన్ చేసింది. ఇప్పుడు అక్కడ నార్సింగి పోలీస్ స్టేషన్లో ఈవిడ పెట్టిన ఎవిడెన్స్లన్నీ వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఇతను నిందితుడిగా ఛార్జ్షీట్ దాఖలు చేశారు. నిందితుడిగా వాళ్ళు ఛార్జ్షీట్ దాఖలు చేసినంత మాత్రాన రాజ్ తరుణ్ చెడ్డోడు అయిపోతాడా? రాజ్ తరుణ్ ఏంటో అందరికీ తెలిసిందే కదా. అందరికి తెలిసిందే అంటే ఆయన ఏదో పెద్ద సామాజికవేత్త, సంఘ సంస్కర్త అని చెప్పట్లా. ఈ కేసు గురించే మాట్లాడుకుందాం. ఫస్ట్లో ఒకసారి ఈవిడ ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చిందో గబగబ మైక్లన్నీ వెళ్ళి రాజ్ తరుణ్ ఏం జరిగిందో చెప్పు అన్నాడు. ఇదండి జరిగింది. యాక్చువల్గా ఇంకా బోల్డ్ అన్ని విషయాలు ఉన్నాయి, అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను, నేను కొంచెం సఫోకేటెడ్గా ఉన్నాను, నేను లీగల్గా చూసుకుంటానండి అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లీగల్గానే పోరాడుతున్నాడే తప్ప ఎప్పుడూ బయటికి రాలా. మీ ఛాన్స్ దొరికినా దొరకకపోయినా అన్ని ఛానల్స్ తిరుగుతా ఏదో రకంగా కాలక్షేపం చేస్తే డ్యామేజ్ చేసుకుంటూ తిరుగుతానే ఉంది. ఇది మనం చూసాం బేసికల్లీ. సో ఈ లెవెల్లో చూసుకున్న రాజ్ తరుణ్ క్యారెక్టర్ ఏంటో అందరికీ అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు ఈమె ముంబైకి వెళ్ళింది కదా, ఇక్కడ నిందితుడు అని రాగానే
దానికి అడిషనల్ షీట్లన్నీ అటాచ్ చేసి ముంబైలో కూడా నాకు చాలా న్యాయం జరిగింది, చాలా గొప్ప పని చేశాను నేను, అక్కడ పోలీసు వాళ్ళందరూ నాకు వెన్నంటే ఉండి అమ్మ అన్ని బాగా చూసుకున్నారని చెప్పింది. ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన ఫుటేజ్లు ఇవన్నీ ఒకసారి మీరు లైవ్లో వేయండి, మీకు అర్థమవుతుంది, చూసే వాళ్ళకి కూడా తెలుస్తుంది. ముంబై పోలీసులు తిట్టకుండా తిట్టారు. ఆడపిల్ల అని కొట్టల, ఈయనతో పాటు వాళ్ళ డాడ్ వచ్చాడు, పెద్ద మనిషి అని కొట్టల. నిజం చెప్తున్నా, పెద్ద మనిషి అని ఆయన కొట్టలా, ఆడపిల్లని ఈమెను కొట్టలా. కానీ కొట్టేంత పని నిజంగా చాలా కుక్క బూతులు తిట్టి, మామూలుగా కాదు అసలు. మనిషి అన్నోడు ఎవడని ఇంకోడైతే సస్తాడు, పోలీసులు అన్ని బూతులు తిట్టి పంపించారు. ఇంకోసారి ఇక్కడికి వస్తే మర్యాదగా ఉండదని చెప్పి. ఇప్పుడు అండ్ దౌర్జన్యం కేసు 351 352 ఏదో ఎఫ్ఐఆర్ కూడా మీ దగ్గర కాపీ ఉన్నట్టు. ఎఫ్ఐఆర్ కాపీ ఉంది, ఇప్పుడు నేను మీకు ఇస్తా, అది కూడా మీరు డిస్ప్లే చేయండి. ఆ 2 సెక్షన్ల కింద వీళ్ళిద్దరిని కూడా, అది హిందీలో ఉంటుంది, 2 సెక్షన్ల కింద వీళ్ళిద్దరి మీద కూడా కేసు నమోదైంది. అండ్ ఇప్పుడు ఎప్పుడు పిలిచినా రావాలా. ఇప్పుడు మాల్వి మల్హోత్రా చెప్తుంది, ఆమె ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి తలుపులు కొడితే నేను ఏం చేయనండి అని చెబితే, అమ్మ వారానికి ఒకసారి వచ్చి నువ్వు సంతకం పెట్టిపో అని కూడా చెప్తారు అక్కడ. ఇప్పుడు అనవసరంగా ముంబై వెళ్ళి ఏదో ఒక లేని పెయింట్ అంటించుకొని వచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా రోజు వారానికి ఒకసారి తండ్రిని పట్టుకొని వెళ్ళి సంతకాలు చేసి రావాలి ఈవిడ, అదొకటి ఉంది. అండ్ మీడియాని డైవర్ట్ చేసేసింది. ఆ ఫుటేజ్ అంతా, ఈవిడ ఫుటేజ్ అంతా మీడియాకి ఇచ్చి ఇదంటే జరిగింది, అక్కడ కూడా నిందితుడిగా పరిగణింపబడ్డాడని చెప్పింది. నవ్వు లావణ్య గురించే మాట్లాడుకుందాం. నాకు వద్దు వాడు, నేను వదిలేస్తున్నాను అని అన్నావు నువ్వే. మరి ఇప్పుడు వెళ్ళి నా మొగుడు నాకు కావాలని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపులు ఎందుకు తన్నావు? నీ అవసరం ఏంటి ఇక్కడ? నీకేదో కావాలి, మొదటి నుంచి నీకేదో కావాలి, అదేంటో నువ్వు చెప్పట్లా. అసలు ఏం కావాలి? రాస్తారునే కావాలా? నిజంగా ఈ ఇంటి గురించి ఏంటి అసలు చర్చ? ఇల్లు గురించి మాట్లాడుకుందాం. కోకాపేటలో అప్పట్లో ఎప్పుడో అక్కడ ఒక చిన్న గేటెడ్ కమ్యూనిటీ సొసైటీలో హౌజెస్ అన్ని అప్పుడప్పుడే తీసుకుంటున్నారు. అప్పుడు ఎంత 2.5 కోట్లు అంతే. అంటే స్పాట్ పేమెంట్ ట్యాక్స్ ఎంతో 90 లక్షలు పెట్టి అప్పటికప్పుడు వైట్ అమౌంట్ కట్టి రిజిస్టర్ చేయించుకున్నాడు. లోన్లోనే అప్పుడు ఏదో ఉంది ఆ హౌస్, కొంచెం ఇంత కట్టి ఉంచుకున్నాడు. 10 మంది సహాయం, అంటే సలహాలు ఇచ్చేసరికి ఇక్కడ కమ్యూనిటీ బాగుందని ఎవడో ఒకటి చెప్తాడు కదా మనకి, ఇది తీసుకోరా బాబు బాగుంది, ఫ్యూచర్లో మంచిగా ఉంటుంది అని. ఆయనకి శ్రేయోభిలాషులుగా ఉండే వాళ్ళు ఎవరో చెప్పారు, ఆయన తీసుకున్నాడు. సరే దగ్గరుండి ఆయన కూడా ఏం చేశాడు, ఈయనకు సినిమాలు ఇప్పించాడు, కొద్ది గొప్ప కట్టించాడు. ఆ ఇల్లు ఇతని పేరు మీద అప్పుడు ఉంది. ఇప్పుడు దాని వాల్యూ 13 కోట్లు 15 కోట్లు అయింది. అప్పుడు కోకాపేట, ఇప్పుడు కోకాపేట అంటే పెరిగింది మొత్తానికి. ఇక ఈ సొసైటీలో ఎవరున్నారా అంటే పాపం ఆయనకు సినిమాలు ఇచ్చే మేనేజర్ రాజారాజేంద్ర గారు అక్కడే ఉన్నారు. అండ్ నెక్స్ట్ కొంచెం వెనకాల లావణ్య లాయర్ మన దిలీప్ సుంకర కూడా అదే సొసైటీ. మన కేథరిన్ తెరిసేమో రాస్తారు పక్క హీరోయిన్ కేథరిన్. ఓకే, మహామహులందరూ ఉన్నారు, అందరు ఉన్నారు ఆ సొసైటీలో, మంచి సొసైటీ, సెలబ్రిటీస్ అంతా. ఎస్, అంటే వాళ్ళు కొన్నప్పుడు తక్కువలే, ఇప్పుడు వాటి వాల్యూలు బాగా పెరిగాయి. రాజ్ తరుణ్ కంటావా తర్వాత సినిమాలు లేవు, కానీ ఇప్పుడు ఎప్పుడో సంపాదించుకుంది మనకు జీవితకాలం ఉంటుంది అన్నట్టుగా అదొకటే మిగిలింది. మధ్యలో ముచ్చటపడి జీప్ లాంటిది ఆ కార్ ఒకటి కొన్నాడు, తార్ లాగా ఉంటది కొంచెం, ఇంత పెద్ద పెద్ద టైర్లు వేసుకొని, అదొకటి కొనుక్కున్నాడు. అంటే ముచ్చటపడి కొనుక్కున్నాడు, అది కూడా ఈమెనే డ్రైవ్ చేసేది, ఈమె తీసుకొని ఇప్పుడు ఆమె హ్యాండ్ ఓవర్ లోనే ఉంది యాక్చువల్గా చెప్పాలి. కారు కూడా అండ్ కానీ దాని రిజిస్ట్రేషన్లు అన్ని రాస్తారని పేరు మీదే ఉంటాయి, ఆర్సీ అన్ని. ఇంకా గొడవ చేయడానికి లేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆమె నా కారు వాడుతుంది అంటే ఏం చెప్తారు? కావాలంటే నేను పెళ్ళానండి అందుకు వాడుతున్నాను అని ఆమె చెప్పుద్ది. కానీ కోర్టులో మా కేసు ఇంకా ఉందండి అంటది. ఏం చేస్తావు చెప్పు నువ్వు? అది చెప్పలేవు, నా పిల్లం వాడుతుంది అంటాడు ఆయన. అందుకేనా ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయించుకోవటానికి కోర్టులో ఉంది, కేసు నడుస్తా ఉంది. కేసు నడిచిన తర్వాత ఇంట్లో నాదే, నేనే ఉంటా, నా మొగుడు, ఇది నా ఇల్లు. ఎందుకు ఎప్పటి నుంచో లావణ్య నా మొగుడు నా మొగుడు నా మొగుడు అంటుందో దేనికోసం అంటే ఇల్లు కోసం. అయితే దిలీప్ సుంకర్ ఎప్పుడైతే ఈమెకి సలహాదారుగా వచ్చాడో ఈమెను ఏం చేశాడంటే, నువ్వు ఎంత రక్తి కట్టిస్తే అన్ని డబ్బులు వస్తాయి, కేసు వాల్యూ అంత పెరుగుద్ది అని సలహా ఇచ్చాడు. నువ్వు ఎంత రక్తి కట్టించినా కొంప తప్ప కేసులోకి డబ్బులు రావట్లా. విషయం ఏంటయ్యా అని రాస్తారని అడిగితే నాకు అది తప్ప ఇంకేం లేదండి అని ఆయన అంటున్నాడు. సో ఈమెకి లాస్ట్కి అర్థమైంది. సో లాస్ట్ మనం ఎంత రచ్చ చేసినా లాస్ట్కి ఆ కొంప ఆ కారు తప్ప ఇంకేమీ లేవు ఈయన దగ్గర. సరే అవన్నీ తీసుకుందాం అని చెప్పేసి ఇప్పటి వరకు రచ్చ చేసుకుంటా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇన్నేళ్ళు ఎందుకు భరించావు రాజ్ తరుణ్ అని అంటే, రాజ్ తరుణ్కి ఒక చిన్న ఫోబియా ఉంది. ఇప్పుడు నువ్వు గట్టిగా అరిచేసి హాయ్ అని గట్టిగా ఇట్లా అరిచావనుకో, ఒక టైప్ ఆఫ్ షివరింగ్ వచ్చేస్తుంది అబ్బాయికి, అలా ఉండిపోతాడు కామ్గా.
నువ్వు అదే అరుపు ఇంకో 10 సార్లు అరిచావంటే ఒక 1 డే రోజు రాస్తారని ఎవడికి కనబడ్డా. అంటే ఫోన్లో ఏం చేయడం, ఇంట్లో అలా ఉండిపోతే ఏదో జరిగింది ఇలా అని. మనకి కొన్ని చాలా సెన్సిటివ్ డాగ్స్ ఉంటాయండి కొన్ని. ఇప్పుడు డాగ్స్ ఎగ్జాంపుల్ ఎందుకంటే రాస్తానికి బాగా కుక్కలు ఇష్టం కాబట్టి చెప్తున్నా. చావ్ చావ్ డాగ్ ఒకటి ఉంటుంది, అది చాలా బద్ధకస్తురాలు, ముద్దుగా ఉంటుంది, ఇంత బొచ్చేసుకొని. గట్టిగా దాన్ని అరిచావంటే ఒక రోజంతా మంచం కిందే ఉంటుంది భయానికి. నెక్స్ట్ నార్మల్ కుక్కలైనా సరే దీపావళి టైంలో సడన్గా బాంబు చప్పుడు టపా 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 వస్తే అరిచి ఓ మూలకెళ్ళి కూర్చుంటాయి, కాసేపు బయట షివరింగ్ అవుతూ ఉంటాయి. మనం దగ్గర తీసినా దగ్గర రావు, ఇలా భయపడతా ఉండి ఒకలాగా ఉంటాయి అంతే. మాట్లాడవు, అరవవు, తినవు, ఏమీ చేయవు. ఆ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పంటే అర్థం అవ్వడానికి. ఈ టైప్ ఆఫ్ ఫోబియా ఒకటి ఉంది రాస్తరునికి. ఈ విషయము ఈవిడకి స్టార్టింగ్లోనే అర్థమైపోయింది. ఫస్ట్ 2.5 ఏళ్ళు వీళ్ళు బాగానే ఉన్నారు ఆ విల్లా తీసుకున్నప్పుడు. ఆ తర్వాత ఈయన తాలూకు సినిమా డబ్బులన్నీ వచ్చేవి. అప్పుడు ఆయన ఏం చేశాడు అంటే, రాస్తారున్ దగ్గర రూపాయి ఉండేది కదా, అన్నీ ఈమెకే ఇచ్చేవాడు దాయమని. అంటే ఆమెకి వేరే ఉద్యోగం సద్యోగం ఏం లేదు, ఈమెకి పర్సనల్ మేనేజర్ లాగా లెక్క పెట్టుకునే పని ఒకటి పెట్టుకుంది. లెక్క పెడతా 2 ఆ పక్కన 2 ఈ పక్కన వేయడం మొదలు పెట్టింది. నెక్స్ట్ అలాగే ఈ దిలీప్ శుంకర దీన్ని ఎంత హైప్ చేస్తే అంత డబ్బులు వస్తాయి అన్న దాంట్లోనే ఉన్నారు. ఇప్పుడు ఆ విల్లా వచ్చేసి 13 కోట్లు ఎంతో ఉంది, 12 CR 12.5 సమ్ చేంజ్. ఇదన్నా తీసుకుందాము అని లావణ్య ప్లాన్ చేసింది. అండ్ నెక్స్ట్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుకుంది. నాన్న ఇన్నాళ్ళు బతికుద్ధరించి మిమ్మల్ని చాలా హింస పెట్టాను, లాస్ట్కి ఇంకా మనకి ఎక్కడి నుంచి ఏమీ రాదు, నేను గట్టిగా కొట్లాడితే ఆ విల్లా వస్తుంది, నాకు సపోర్ట్గా నువ్వు వస్తావా అనగానే సొల్లుగా కకృతి పడి నిన్నగాక మొన్నే నా కూతురు వల్ల నేను బయట తిరగలేకపోతాను అన్న సన్నాసి మళ్ళీ అదే కూతుర్ని పట్టుకొని నాల్లుడు అని మళ్ళీ వచ్చాడు ముంబైకి. అక్కడేమో పోలీసులు ఇవ్వాల్సిన తాయిలం ఇచ్చారులే, తర్వాత సంగతి. నిన్నగాక మొన్నే అసలు ఎవరు మనం వెళ్ళింది కూడా షరీఫ్ అనుకుంటా కదా వాళ్ళ ఇంటికి వెళ్ళింది. షరీఫ్ ఇంటికి వెళ్ళినప్పుడు నా కూతురు వాళ్ళ తలెత్తుకోలేకపోతున్నావు, నా 30 లక్షలు తీసుకొచ్చి అలా తగిలేసింది, 40 లక్షలు ఇలా తగిలేసింది అని చెప్పుకున్నా ఆయన. చాలా మంచివాడు పాపం. మళ్ళీ అన్నోడు ఇప్పుడు మళ్ళీ రాస్తారున్ విల్లా మనకు వస్తుంది నాన్న అనగానే వెంటనే రివర్స్ అయిపోయాడు. చిల్లర కోసం చిల్లర కకృతి. నిజంగా లావణ్య వాళ్ళ పేరెంట్స్ మంచోళ్ళు అనుకున్నా, లాస్ట్కి ఈయన ఇక్కడికి ముంబైకి ఈవిడతో కలిసి వచ్చేసరికి నాకు ఈమె మీద కూడా మనసు ఇరిగిపోయింది, ఇతని మీద కూడా.